హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డీవీఎస్ టు టాక్స్ బై శ్రావణి. ఈరోజు డైలీ వ్లాగ్ చూసేయండి. ఈరోజు మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేశారు? నేనైతే ఇక్కడ రాగి మాల్ట్ అలాగే ఒకవైపు ఎగ్స్ పెట్టాను, బాయిల్ చేస్తున్నాను. ఈరోజు రాగి మాల్ట్ ఏంటంటే బెల్లం వేసి చేయమన్నారు మా పిల్లలు. సరే అని చెప్పి బెల్లం వేసి చేస్తున్నాను. ముందుగానే ఇక్కడ దొండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చాపర్లో వేసేసుకుని ముందుగానే చాప్ చేసేసుకున్నాను. ఎందుకంటే టైం సరిపోదు అనిపించేసింది నాకు ఎప్పుడైనా సరే పిల్లలకి హెల్తీగా పెట్టాలనిపిస్తుంది. నాకనే కాదు, ఏ తల్లికైనా సరే పిల్లలకి హెల్తీగా పెట్టాలనిపిస్తుంది. దానికి బెస్ట్ ఆప్షన్ నేను ఏంటంటే కుక్కర్లో కర్రీ వండడం అనుకుంటానండి. ఎందుకంటే ఒక 2 స్పూన్స్ ఆయిలే పడుతుంది మనకి నాన్ స్టిక్ పాన్స్లో కంటే కూడా. ఇందులో ప్రాసెస్ ఈజీ అనిపిస్తుందండి నాకు. ఆ పాన్ పెట్టేసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని చక్కగా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఏమంటారు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుని ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఏ వెజిటేబుల్ అయితే మనం వండాలనుకుంటున్నాం అది వేసేయడం. ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత క్లోజ్ చేసి పెట్టడం. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలు కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఇంకొక 10 మినిట్స్ మూత క్లోజ్ చేసి పెట్టి తర్వాత కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చేసాం అనుకోండి, అంతే. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే ఇలాగే చేసుకోవాలి. ముఖ్యంగా దొండకాయ కర్రీకి ఏంటంటే అండి, ఫ్రై చేసామంటే చాలా టైం పడుతుంది. దొండకాయ రక్తపుష్టికి మంచిది అంటారు. మన డెలివరీ టైంలో కూడా ఎక్కువగా బెండకాయ కానీ దొండకాయ కానీ బీరకాయ ఇవి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని ఇవే ప్రిఫర్ చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే అప్పుడు మనకి ఎక్కువ కర్రీస్లో ఆయిల్ వేసే పెడతారు. ఎందుకంటే ఆయిల్ తింటే మంచిది, కొట్లు తొందరగా మానిపోతాయి అది ఇది అని చెప్పి. అవునా, బట్ ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఎక్కువ కఫం పట్టేసి హస్కీగా అయిపోయి లేకపోతే దగ్గులు రొంపలు ఇలా అనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే స్టీమ్ మీద పెట్టిన ఫుడ్ అనేది హెల్త్కి మంచిదండి. సో ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తే బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇంకొకటి, అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసేసాను, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఈ ప్రాసెస్లో నేను ఏం నేర్చుకుంటాను, మీకేం చెప్పాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా డే బై డే మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యూట్యూబ్ అంటే ఏంటి? జస్ట్ వీడియోలు తీయడం, ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చేయడం, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అని చెప్పేయడం, పెట్టేయడం, వాళ్ళకి డబ్బులొచ్చేస్తాయి. ఇదే చాలామంది అనుకుంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. అసలు యూట్యూబ్ అనేది ఏముంటుంది ఇందులో? వీడియోస్ పెట్టడమే కదా! మన ఫోన్ మన దగ్గర ఉంటుంది. వీడియోస్ తీయడం, పెట్టేయడం అనే అనుకున్నాను. బట్ లిటరల్లీ చెప్తున్నానండి, స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుందండి దీనిలో ఇంతుందా అని. అదే అంటారు, దిగే వరకు లోతు తెలియదు అని. ఇప్పుడు వన్స్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇందులో ఉండే లోతుపాతులు అలాగే కష్ట సుఖాలు అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నిజంగా చెప్తున్నానండి, హ్యాట్స్ ఆఫ్ టు ప్రతి యూట్యూబ్ క్రియేటర్‌కి చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద బర్డెన్ అయిపోతుంది. ఎందుకంటే ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేయండి. పిల్లల్ని వాళ్ళు ఆడిస్తూ ఉండేవారు. అత్తయ్య, మావయ్య ఎవరో ఒకళ్ళు, పిన్ని, బాబాయ్ ఎవరో ఒకళ్ళు ఉండేవారు. వాళ్ళు ఆడిస్తే తల్లి పని చేసుకుంటూ ఉండేది. బట్ అది కాదండి ఇప్పుడు జరిగేది. ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీలు వచ్చేసాయి. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు అంతే. అత్తమామలు ఎక్కడో ఉంటారు, అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఇక్కడికి సిటీ కల్చర్‌కి రాలేరు. మనం అక్కడ ఉండలేం. పిల్లలు చదువుల రీత్యా వచ్చేసి సిటీల్లో ఉంటాం. బట్ ఇక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి వేరే ఆప్షన్ ఉండదు. అయితే టీవీ పెట్టి, ఫోన్ పెట్టి, మొబైల్ ఇచ్చేసి కూర్చోబెడుతున్నారు. అలా కూర్చోబెట్టకూడదన్న విషయం తల్లికి తెలుసు. డాక్టర్లు చెప్తున్నారు స్క్రీన్ అలవాటు చేయొద్దని. మరి వేరే ఆప్షన్ ఏముంది? ఒక బేబీని స్కూల్‌కి పంపిస్తే, ఒక కిడ్నీని స్కూల్‌కి పంపిస్తే ఇంకొక బేబీని చూసుకోవడానికి ఖచ్చితంగా ఇంకొక మనిషి ఉండాలి. బట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే అది ఇంకా చాలా రిస్క్ అండి. ఎందుకంటే పాపం వాళ్ళు హర్రీ బరీగా లంచ్ బాక్సులు ప్యాక్ చేసుకోవాలి. ఈ పిల్లాడిని డే కేర్‌లోనో ఎక్కడో అక్కడ వదిలిపెట్టాలి. లేకపోతే అమ్మ ఇంట్లోనో, అత్తయ్య ఇంట్లోనో ఎవరో ఒకళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి. ధ్యాస అంతా ఆ పిల్లల మీద ఉంటుంది. వర్క్ చేసుకొని వస్తారు ఇంటికి. మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పిల్లల హోంవర్క్‌లు చేయించాలి. వీళ్ళ ఆఫీస్ వర్క్‌లు ఉంటే చూసుకోవాలి. ఇంటిలో కావాల్సినయి అవసరాలు చూసుకోవాలి. ఇలా చాలా 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 ప్రాసెస్ ఉంటుందండి. బట్ ఉమ్మడి కుటుంబాలనేవండి ఇప్పుడున్న రోజుల్లో కనుమరుగైపోయినాయి. మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఉండటమే చాలా ఎక్కువ. అసలు పెళ్ళి అనేది చాలా పెద్ద ప్రాసెస్ కింద అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతీదీ కాంప్లికేట్ అయిపోయింది. పిల్లల్ని చూసుకోవాలంటే అమ్మో! అదొకటి చాలా పెద్ద ఏమంటారు, ఒక డిగ్రీ తీసుకున్నట్టు యూనివర్సిటీలో ఒక పీజీ చేసి, ఒక గ్రాడ్యుయేషన్ చేసి మనం ఎలా అయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందుతామో అలా అయిపోయింది ఈ రోజుల్లో. అసలు ఎందుకింత కాంప్లికేట్ అయిపోయింది అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి.
అదే మన చిన్నప్పుడు చూసుకోండి చక్కగా స్కూల్‌కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ఏదైనా పండగలొస్తేనే మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బట్ అప్పుడు ప్రతిరోజు పండగలానే ఉండేది. చక్కగా అమ్మమ్మ, తాతయ్య కబుర్లు చెప్పేవారు, చందమామ కథలు చెప్పేవారు, రామాయణం, మహాభారతం ఇవి వినేవారు. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాల్సొస్తుంది, ప్రతిదానికి ఏదో ఒక క్లాస్ యాక్టివిటీ అనేది పంపించాల్సొస్తుంది. లైక్ కరాటే గానీ, లేకపోతే మ్యాథ్స్ ఆన్‌లైన్ క్లాసులని. వాళ్ళు పాపం పిల్లలు ఆల్రెడీ స్కూల్‌కెళ్ళి నేర్చుకొని వస్తున్నారు. మళ్ళీ వేరే వాళ్ళకి సెపరేట్‌గా క్లాసులు పెట్టాల్సొస్తుంది. ఇన్ని క్లాసులు పెట్టి మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. వాళ్ళకి స్ట్రెస్ ఇస్తున్నామే అనిపిస్తుంది. అసలెక్కడ డిఫాల్ట్ ఉన్నది అనిపిస్తోంది ఒక్కోసారి. ఆ! ఇంకోటేంటి మనం ఏమీ లేకుండా ఫ్రీ బర్డ్‌లా ఉన్నాం కదా! మనం టెన్షన్ ఫ్రీగా మనం లైఫ్‌ని లీడ్ చేసినప్పుడు, మనం పేరెంట్స్‌గా ఉండి మన పిల్లలకి ఏదో నేర్పేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి అని చెప్పి తపనతో యాంగ్జైటీకి ఫీల్ అవుతున్నాం మనకు తెలియకుండానే. అలాగే పిల్లలు పాపం వాళ్ళకి ఇష్టం ఉన్నా, లేకపోయినా మనం విడిచిపెడుతుంటే వెళ్ళి చక్కగా నేర్చుకుంటున్నారు. నిజంగానండి ఈ రోజుల్లో వాళ్ళ పిల్లల అభిరుచులకి తగ్గట్టు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే పేరెంట్స్‌గా మనము ఉండట్లేదు. అలాగే పిల్లలుగా వాళ్ళు వాళ్ళ చాయిస్‌ని దాచిపెడుతున్నారేమో అని అనిపిస్తుందండి. నిజంగా ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుందంటారు కదండీ! ఒక పిల్లలకి సింగింగ్ బాగా వస్తుంది. ఒక పిల్లలకి డ్రాయింగ్ వస్తుంది. లేకపోతే ఒక పిల్లలు బాగా డాన్స్ చేయగలుగుతారు. ఇలా ఒక్కొక్కళ్ళలోని ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఏ టాలెంట్ లేకుండా అయితే ఎవరు ఉండరు కదా! బట్ మనం టాలెంట్‌ని వెతికి తీస్తున్నామా? ఈ ఐఐటీ, ఎన్ఐటీ అని చెప్పేసి కాంపిటీషన్ వరల్డ్‌లో మనం ఒక కాంపిటీటర్‌ని చూడండి ఒలింపిక్స్‌కి అది ఒక ఒక ఒలింపిక్ గేమే తీసుకోండి, లేకపోతే ఒక టీ20 మ్యాచే, క్రికెట్ మ్యాచే తీసుకోండి. అందులో ప్లేయర్స్‌ని ఎలా తయారు చేస్తారో, ప్రతి ఇంటి నుంచి ఒక ప్లేయర్‌ని రెడీ చేసి పంపుతున్నట్టే అనిపిస్తుంది నాకండి. యాజ్ ఏ మదర్‌గా. మరి మీకు అనిపిస్తుందో లేదో నాకు చెప్పండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలే ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి చెప్పాలి? ఏం చేయాలి? అరే! నేనే అనిపిస్తుందా? లేకపోతే అందరూ ఇంతేనా అనిపించింది. ఇవన్నీ షేర్ చేసుకోవడానికి నాకొక ప్లాట్‌ఫార్మ్ కావాలనిపించింది. సో, డే బై డే నేను అన్నీ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇక్కడ మా పిల్లాడు స్కూల్‌కెళ్తున్నాడు. వాళ్ళ తమ్ముడు ఆయన్ని డ్రాప్ చేయడానికెళ్తున్నాడు. ఆయనకిష్టం అలా నేను స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాతే ఆయన డే అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వాళ్ళ డ్యాడీ, ఆయన ఎళ్లి డ్రాప్ చేసొస్తారు. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో నేను వెళ్ళి చిన్నాయన, నేను వెళ్ళి తీసుకొస్తాం అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. హ్మ్. నిజంగా చెప్తున్నాను. ఈ విషయంలో మీరందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అరే! ఏంటి ఏదో చెప్పింది అని అనుకోవద్దు దయచేసి. థ్యాంక్ యూ. బాయ్.